హాయ్ అండి. డిసెంబర్ 11th హిందీ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి ఇది. దట్ సేస్ అపోజిషన్ క్వశ్చన్స్ రిమూవల్ ఆఫ్ సిజేఐ ఫ్రమ్ ప్యానెల్ టు సెలెక్ట్ సిఈసి. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్. అది కూడా ఎంటైర్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ దిస్ ఆర్టికల్ రివాల్వ్స్ అరౌండ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ 1950లో ఫామ్ అయింది. సో ప్రజెంట్ 2025 ఈ 75 ఇయర్స్లో ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఏమైనా మార్పులు వచ్చాయో లేదో చూద్దాం. ఫస్ట్ హిస్టారికల్ కంటెస్ట్. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సో కాన్స్టిట్యూషన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 324 ప్రెసిడెంట్ అపాయింట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎనీ అదర్ election commissioners, but that was subjected to parliamentary law. కానీ ఆ టైంకి పార్లమెంట్ ఎటువంటి లా చేయలేదు కాబట్టి ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ లా ట్రెడిషనల్ బేస్డ్ సీనియారిటీ బేస్డ్ అప్రోచ్ ఫాలో అయ్యారు. అంటే సీనియర్ మోస్ట్ మెంబర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసేవాళ్ళు. సో దెర్ వాజ్ ఎ క్రిటిసిజం ఆన్ దిస్. ఏంటంటే executive dominance, concerns about the transparency and independence. Next, 61st Constitutional Amendment Act ఓటింగ్ ఏజ్ 21 నుంచి 18కి రెడ్యూస్ చేసింది. కానీ అపాయింట్మెంట్ ప్రాసెస్లో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యాక్ట్ 1991. సో ఈ లెజిస్లేషన్ కూడా డిడ్ నాట్ స్పెసిఫై an appointment process. It only talks about conditions, tenure, salary and decisions were made by majority vote. ఇలాంటివి చెప్పింది తప్ప అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి చెప్పలేదు. నెక్స్ట్, సో 1950 నుంచి 1990s వరకు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఎటువంటి చేంజెస్ లేదు. మేజర్ చేంజెస్ ఎప్పుడు వచ్చాయంటే సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ ద్వారా అపాయింట్మెంట్ ప్రాసెస్లో చేంజెస్ వచ్చాయి. అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్ పాస్ చేసింది. అదేంటంటే, సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ రికమెండేషన్స్ గివెన్ బై ద సెలక్షన్ కమిటీ. సో ఇది టెంపరీగా ఉంటుందండి, ఎందుకంటే పార్లమెంట్ లెజిస్లేషన్ చేసినంత వరకు మాత్రమే ఇది ఉంటుంది కాబట్టి టెంపరీ. సో ఈ కమిటీలు ఎవరెవరు ఉంటారని చెప్పిందంటే సుప్రీంకోర్టు, ప్రైమ్ మినిస్టర్, సిజేఐ, లీడర్ ఆఫ్ అపోజిషన్. సో ఫైనల్లీ పార్లమెంట్ ఇన్ 2023 మేడ్ అన్ యాక్ట్, దట్ ఈస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్. సో దిస్ యాక్ట్ బ్రాట్ మెనీ చేంజెస్ ఇన్ అపాయింట్మెంట్ ప్రాసెస్ బట్ స్టిల్ ఫేస్డ్ సమ్ క్రిటిసిజం. సో అదేంటంటే సెలక్షన్ కమిటీలో సిజేఐ బదులు యూనియన్ మినిస్టర్ని ఇంక్లూడ్ చేశారు. సో అందువలన క్రిటిక్స్ ఏం చెప్తారంటే ఈవెన్ దిస్ కరెంట్ స్ట్రక్చర్ మే స్టిల్ అలో ఫర్ ద ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. సో అందుకని దీనిపైన చాలా డిబేట్స్ జరుగుతున్నాయి, ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది ఇంపార్టెంట్. 2023 యాక్ట్ వల్ల ఎటువంటి మార్పులు జరిగాయి అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఎలక్షన్ కమిషనర్ గురించి కొన్ని అదర్ డీటెయిల్స్ చూద్దాం. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, సో 324 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఇది ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్స్, సో కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ మెన్షన్ ఎనీ క్వాలిఫికేషన్స్, బట్ 2023 యాక్ట్ ప్రకారం సో a post equivalent to secretary to the central government
వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. నెక్స్ట్ కాంపోజిషన్. సో కాంపోజిషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పింది తప్ప నెంబర్ మాత్రం మెన్షన్ చేయలేదు. ఓన్లీ ప్రెసిడెంట్ మే ఫిక్స్ టైమ్ టు టైమ్. సో ఇది 2 or 5 members or 10 members అది ప్రెసిడెంట్ ఇష్టం, ఆ టైంకి ఆయన ఫిక్స్ చేస్తారు అది. సో సర్టెన్ చేంజెస్ ఉన్నాయండి కాంపోజిషన్లో. సో ఫ్రమ్ 1950 to 1989 సో వరకు సింగిల్ మెంబర్ బాడీ. ఇన్ 1989 సో మనం చెప్పుకున్నాం 1988లో 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రావడం, ఓటింగ్ ఏజ్ రెడ్యూస్ అవ్వడం, సో వర్క్ లోడ్ పెరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ని మల్టీ మెంబర్ బాడీగా చేశారు ఫస్ట్ టైం. సో అగైన్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు 1990లో దిస్ వర్ సింగిల్ మెంబర్ బాడీగా మళ్ళీ మార్చారు. సో ఫైనల్లీ ఫ్రమ్ 1993 ప్రజెంట్ వరకు ఇప్పుడు మల్టీ మెంబర్ బాడీగా మళ్ళీ చేంజ్ అయింది. సో ఇప్పుడు అక్టోబర్ 1993లో సో ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ఈ బాడీలో. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో టెన్యూర్ 6 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 65. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ మెన్షన్ ది నెంబర్ 6 years కానీ ఏజ్ 65 కానీ చెప్పలేదు. 1991 యాక్ట్ చెప్తుంది ఇది. సో సర్వీస్ కండిషన్స్ కూడా డిసైడెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ ఆల్సో పార్లమెంట్ యాక్ట్. సో శాలరీ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఇక్కడ కొంచెం చిన్న చేంజ్ వచ్చిందండి. ఏంటంటే 1991 యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి శాలరీ ఇస్తారు, కానీ 2023 యాక్ట్ రీసెంట్గా సో శాలరీ అనేది క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్, దట్ ఈస్ 3.5 lakh ఫర్ మంత్. సో రెసిగ్నేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అందులో రీజనల్ కమిషనర్ కూడా ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తారు. సో రిమూవల్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఇంపీచ్మెంట్ అకార్డింగ్ టు ద ప్రాసెస్ హౌ సుప్రీం కోర్ట్ జడ్జి రిమూవ్స్ సేమ్ వే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా రిమూవ్ అవుతారు. కానీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ రీజనల్ కమిషనర్స్ మాత్రం రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ ఓన్లీ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రీఅపాయింట్మెంట్. సో రీఅపాయింట్మెంట్ మెంబర్స్ ఆఫ్ ది కమిషన్ కెనాట్ బి రీఅపాయింటెడ్. ఒకవేళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఒక ఎలక్షన్ కమిషనర్ని కనుక సెలెక్ట్ చేస్తే ఓవరాల్ పీరియడ్ ఆఫ్ ది టర్మ్ మే నాట్ బి మోర్ దెన్ 6 years. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 2 years ఉన్నారనుకుందాం. సో సెలక్షన్ కమిటీ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న ఆయన్నే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా సెలెక్ట్ చేస్తే ఆయన ఈసారి 6 years ఉండరు, ఓన్లీ 4 years. ఎందుకు టోటల్ షుడ్ బి ఈక్వల్ టు 6 years కాబట్టి. నెక్స్ట్ ఫర్దర్ అపాయింట్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ అపాయింట్మెంట్కి ఎలిజిబుల్. సో చాలా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ఎలిజిబుల్ వస్తుంది, సో ఇది మాత్రం ఎలిజిబుల్. ఫస్ట్ సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ సిఈసి సుకుమార్ సేన్, ప్రజెంట్ సిఈసి 26th జ్ఞానేష్ కుమార్. సో ఫస్ట్ ఉమెన్ అండ్ ఓన్లీ ఉమెన్ సిఈసి విఎస్ రమాదేవి. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు, ఎంసీక్యూస్. ఫస్ట్ వన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ కరెక్ట్? నెంబర్ 1, ఎలక్షన్ కమిషన్ సెలబ్రేట్ ఇట్స్ గోల్డెన్ జూబ్లీ 2001. అంటే మనకు తెలుసు అండి, సిల్వర్ జూబ్లీ అంటే 25 years, గోల్డెన్ జూబ్లీ అంటే 50 years, డైమండ్ జూబ్లీ 75 years, ప్లాటినం జూబ్లీ 100 years. సో 1950 నుంచి 2001 కంటే 50 years కాబట్టి
గోల్డెన్ జూబ్లీ, ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్, ఇట్ కరెంట్లీ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2, సో 1+2 కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ చూడండి, ఫర్ ద ఫస్ట్ టైం 2 అడిషనల్ కమిషనర్స్ వర్ అపాయింటెడ్ ఇన్ 1993. సో 1993లో అడిషనల్ కమిషనర్ అపాయింటెడ్ చేయడం నిజమే, కానీ నాట్ ఫస్ట్ టైం, ది సెకండ్ టైం. సో ఫస్ట్ టైం ఎప్పుడంటే 1989. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఫైనల్లీ ఓన్లీ 1 and 2. So consider the following statements. The Chief Election Commissioner of the Election Commission of India is paid salary equal to the salary of Judge of Supreme Court. ఇది రైటా రాంగ్ అండి? సో 1991 ప్రకారం ఇది రైట్, కానీ 2023 ప్రకారం రాంగ్. సో 2023లో క్యాబినెట్ సెక్రటరీ శాలరీకి ఈక్వల్ చేశారు కాబట్టి దిస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. Second, the term of the Chief Election Commission of India shall be for a period of 6 years from the date of assuming office till the age of 65. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. థర్డ్, an election commissioner may at any time resign his office by writing a letter addressed to the Chief Election Commissioner. అంటే మనం చెప్పుకున్న ఆల్రెడీ సిఈసి ఆర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ రీజనల్ కమిషనర్స్ కూడా ప్రెసిడెంట్కే రిజిగ్నేషన్ ఇస్తారు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 2. నెక్స్ట్ ఆర్టికల్ అండి, దీపావళికి యునెస్కో గుర్తింపు. సో యునెస్కోలో 2 సైట్స్ ఉంటాయి, టాంజిబుల్ సైట్స్ అండ్ ఇంటాంజిబుల్ సైట్స్. సో దీపావళి అనేది ఇంటాంజిబుల్ సైట్స్ కింద గుర్తింపు వచ్చింది. సో అసలు టాంజిబుల్ సైట్స్ అంటే ఏంటి, ఇంటాంజిబుల్ సైట్స్ అంటే ఏంటి మనం చూద్దాం. సో యునెస్కో వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1945, బట్ ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది 1972లో జరిగిందండి. ఇది ఎందుకు అంటే దీని ఎయిమ్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్, ప్రొటెక్టింగ్ అండ్ ప్రిజర్వింగ్ సైట్స్ ఆఫ్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. ఈ వాల్యూ ఉన్నటువంటి సైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇండియా 1977లో ఇది రాటిఫై చేసింది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు టాంజిబుల్ సైట్స్. ఆన్ ది అదర్ హ్యాండ్, యునెస్కో కన్వెన్షన్ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాంజిబుల్, ఈ కన్వెన్షన్ 2003లో జరిగింది. సో దీని ఎయిమ్ ఏంటంటే ఎయిమ్డ్ ఎట్ ప్రిజర్వింగ్ లివింగ్ ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ వరల్డ్ వైడ్. సో ఇండియా దీన్ని 2005లో రాటిఫై చేసింది. ఇది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ పాయింట్, ఇంటాంజిబుల్ కల్చరల్ కన్వెన్షన్ని ఇండియా హోస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం 20th సెషన్ ఇన్ డిసెంబర్ 2025. సో ఈ సెషన్లోనే దీపావళిని ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేశారు. సో ఎర్లీ సైట్స్, టాంజిబుల్ సైట్స్ 1977లో రాటిఫై చేసింది ఇండియా. సో 1983లో ఫస్ట్ టైం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఇండియాలో ఫస్ట్ టైం 4ని ఐడెంటిఫై చేసింది. ఏంటంటే అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్. బట్ 2005లో రాటిఫై చేసింది ఇంటాంజిబుల్ కన్వెన్షన్ని. సో 2008లో ఫస్ట్ ఇంటాంజిబుల్ సైట్స్ ఏంటంటే ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్, కుటియట్టం సాంస్క్రిట్ థియేటర్, రామ్లీలా, ఈ మూడింటిని 2008లో ఇంటాంజిబుల్ సైట్స్గా ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు ఇండియాకి సంబంధించి. సో ఇది ఇంపార్టెంట్ అంటే రీసెంట్ సైట్స్. ఇది ఆల్రెడీ ఇప్పుడు దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. 16th సైట్
ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ దీపావళి 20th సెషన్లో న్యూఢిల్లీలో జరగడం ఇది అనౌన్స్ చేశారు. సో దీనికి ముందు 15th సైట్ ఏంటంటే డిసెంబర్ 2023లో గార్బా ఆఫ్ గుజరాత్. సో ఇది ఇంపార్టెంట్. అలాగే 44th. సో టోటల్ అంటే ఇప్పుడు టాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అనేవి టోటల్ 44 ఉన్నాయి. చూడండి 44. సో ఇందులో 36 అనేవి కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సైట్స్, 1 మిక్స్డ్ సైట్, అది కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా కాదు, కాంచన్జంగా. సో ఈ 44th 2025లో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేశారు. ఇది 44th రీసెంట్ది. సో దానికి ముందు 43rd మౌండ్ బరియల్ సిస్టమ్ ఆఫ్ అహోమ్ డైనస్టీ ఇన్ అస్సాం. సో ఇదండి. సో టోటల్ గుర్తుపెట్టుకోండి, టోటల్ 16 ఉన్నాయి, ఇక్కడ 44 ఉన్నాయి. సో క్వశ్చన్ ఇట్లా అడగొచ్చండి. సో విచ్ వాజ్ లేటెస్ట్ ఇన్క్లూజన్ ఇన్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ యునెస్కో? ఇది ఆల్రెడీ యూపీఎస్సిలో 2024లో అడిగారు. సో ఆ టైంకి ఏది ఇంక్లూడ్ చేశారని. ప్రస్తుతం మాత్రం దీపావళి. ఓకే అండి, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.